మటన్ కొనుక్కోలేని మాంసాహార ప్రియులు చికెన్ కొంటారు. కానీ ఆ చికెనే ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. కోళ్ల పరిశ్రమలో ఎన్నడూ లేనంత రేటు పలుకుతోంది బ్రాయిలర్ కోడి. దీంతో చికెన్ పీస్ మానేసి ఎగ్తో సరిపెట్టుకుంటున్నారు సామాన్యులు. కోడి మాంసం నోరూరిస్తోంది. కానీ ధర దిగిరానంటోంది సరికదా, రోజురోజుకి పెరిగిపోతోంది కూడా. కిలో స్కిన్లెస్ చికెన్ 250 రూపాయలు, డ్రెస్డ్ చికెన్ 200. దీంతో ఇంటిల్లిపాది కేజీ చికెన్ తినేవారు కాస్త నోరు కట్టేసుకుంటున్నారు. ఆదివారం సైతం నాన్ వెజ్ కొనలేక పర్సును పదే పదే తడిమి చూసుకుంటున్నారు. వీలుంటే అరకిలో లేకపోతే పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. పౌల్ట్రీ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా బ్రాయిలర్ చికెన్ కు రేటు పలుకుతోంది. వేసవిలో కోళ్ల పెంపకం తగ్గిస్తారు రైతులు. 35 రోజులకే కటింగ్ కోస్తాయి బ్రాయిలర్ కోళ్లు. మేలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముందుగానే పెంచడం మానేస్తారు చాలా మంది రైతులు. అధిక ఉష్ణోగ్రతలను సున్నితమైన బ్రాయిలర్ కోళ్లు తట్టుకోలేవు. 40 డిగ్రీలకు పైబడ్డ ఉష్ణోగ్రతలు వడగాలులకు ఇట్టే చనిపోతాయి. ఏటా వేసవిలో లక్షల కోళ్లు చనిపోతాయి. అందుకే నీటి వసతులు పుష్కలంగా ఉండి ఫారం పైన చల్లదనానికి తగ్గ ఏర్పాట్లు చేసుకున్న వారు మాత్రమే పెంచుతారు. దీంతో సప్లై డిమాండ్లో తీవ్ర అంతరం ఏర్పడుతుంది. ఫలితం రేట్ పెరగడం కామన్. పక్షం రోజుల వ్యవధిలో ఇంచుమించుగా 100 రూపాయలు పెరిగింది బ్రాయిలర్ కోడి మాంసం. రంజాన్ మాసం రావడంతో మరింతగా పెరిగింది. ఉత్తర తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా బ్రాయిలర్ కోళ్లను పెంచుతున్నారు రైతులు. జిల్లాలో సుమారు 450 బడా పౌల్ట్రీ ఫారాలున్నాయి. ట్రాన్స్పోర్ట్ ఖర్చులతో సిటీలు, టౌన్లో చికెన్ రేట్ ఎక్కువగా ఉన్నా పల్లెల్లో కాస్త తక్కువకే దొరుకుతుంది. ఒక్క కరీంనగర్ జిల్లానే కాదు, తెలంగాణ జిల్లాలు, ఏపీ అంతటా ఇదే పరిస్థితి. కోడి కూర కంచంలో మాయమవుతోంది.